श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథం యొక్క సాన్నిధ్యంలో ఆచార్య భద్రాచలమాచార్య యొక్క కృపా కటాక్షాలతో ఈరోజు రేగలపాలెం గ్రామంలో శ్రీ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథంలోని అంశాలని కులంకుశంగా పరిశీలించి గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథాల ద్వారా భరద్వాజ మాస్టర్ గారు మనలో నిద్రాణంగా దాగి ఉన్న అనంతమైన శక్తి చైతన్యాన్ని మేల్కొల్పుతున్నాడు. గత వారం అంటే శుక్రవారం రోజు సద్గురు యొక్క సామర్థ్యం ఎలా ఉంటుంది, ఆ సామర్థ్యం వారి యొక్క సామర్థ్యం ద్వారానే మనలో నైతికంగా పారమార్థికంగా కూడా అత్యంతమైన ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానికి మార్గం ఏమిటి, మనం చేసిన ప్రక్రియ ఏమిటి అనే విషయం వివరించుకున్నాం. ఈరోజు మన పూర్వ జన్మ కర్మలు నశించడానికి ఏం చేస్తే అది నాశనం అవుతుంది, ఈ ఈ దీనికి సమాధానం మాస్టర్ చెప్పబోతున్నాడు. పూర్వజన్మకను రచించడానికి, కొత్త వాసనలు తగులుకుండా ఉండడానికి, పాత వాసనలు నాశనం అవడానికి ఏం చేయాలి అంటే నిరంతరము భగవంతుని యందు మనసు నిలబడమే ప్రధాన కర్తవ్యం. ఇక్కడ భగవంతుని యందు అనేది మనం ప్రతిపాదించుకున్నాం. భగవంతుని అంటే భగవంతుడు అంటే రూపం కాదు, పేరు కాదు, గుణం కాదు. ఇది ప్రతి క్షణమును గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు అని ఎప్పుడైనా వస్తే భా అంటే జ్ఞానము, ఆ జ్ఞానం యందు మనసు నిలబడమే ప్రధాన కర్తవ్యము. ఇక్కడ జ్ఞానము అనేది ఏం చెప్తుంది, ఏది మంచి ఏది చెడు, ఏది సరైన మార్గము, ఆ మార్గం సులభమైన మార్గం ఏది, అది తెలియజెప్పేదే జ్ఞానం. ఇప్పుడు ఈ అధ్యాయం మనం వివరించుకునేది ఎట్లంటే ప్రతి ఒక్క పదంలోని అంతరార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. దానికి శ్రద్ధ కావాలి, పట్టుదల ఉండాలి, అంతకన్నా ధైర్యం ఉండాలి. దీనికి పూర్వజన్మకరం నశించడానికి, కొత్త వాసనలు తగులుకోకుండా ఉండడానికి ముందు దీని మీద శ్రద్ధ కలగాలి. శ్రద్ధ కలిగినప్పుడు అందుకే శ్రద్ధగా దీన్ని శ్రవణం చేయాలి, శ్రద్ధగా దీన్ని చెప్పగలగాలి, శ్రద్ధగా దీని అర్థాన్ని మనం గ్రహించగలగాలి. ఏదైనా ఒక సాధించాలనుకున్నప్పుడు ఈ మూడు ఉండాల్సి ఉంది. ఇక్కడ ధైర్యం అనేది పదం వాడామంటే ఏమో ఈ విధంగా మనం భావించి ఈ విధంగా మనం జీవిస్తే మన గతి ఏమవుతుందో అనే భావన సహజంగా మన లోపల బలంగా నాటుకొని ఉండడం వల్లే దీని పట్ల కాసేపు అట్లు కాసేపు ఇటు అది ఊగులాడుతూనే ఉంటుంది. దానికి మనం అప్పు చేశాము, అప్పులో పడ్డాము, అప్పు నుంచి బయటపడాలి. బయటపడాలంటే ఏం చేస్తాము, అప్పు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము, తిరిగి అప్పు చేయకుండా ఉండడానికి కృషి చేస్తాము. అప్పు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం, తిరిగి అప్పు చేయకుండా ఉండాలని కృషి చేస్తుంటాం. ఆ కృషి పట్టుదల కావాలి కదండి. ఆ కృషి చేయడమే జ్ఞానం, మేల్కొనడం అనేది. సరే అప్పు చేసాం, ఇక అప్పు చేయకూడదు, అప్పు తీర్చడానికి ఏ మార్గం ఉందా, అప్పు చేయడానికి ఎంత కష్టపడాలా అని ఏ విధంగా కృషి చేస్తామో మనసు కూడా దాని మీద దృష్టి పెట్టు. అంటే కొత్త డబ్బులు పోకూడదు, అంటే కొత్త అప్పు చేయకూడదు. దీనికి ఏం చేయాలి,
ఆధ్యాత్మికంలో అయితే ఈ సృష్టిని పరిశీలించు, అది లౌకికంగా అయితే సమాజాన్ని పరిశీలించు. ఒకడు అప్పుల్లో నీకు అప్పులో కూరుకుపోయినాడు, వాడిని చూడు. అప్పులో కూరుకుపోయి అప్పుడు బయటపడ్డాడు, వాడిని చూడు. వాడిని చూసి నేర్చుకో. అప్పుడు మనం తరిస్తాం. ఇటు ఆధ్యాత్మికంగా కావచ్చు, ఇటు లౌకికంగా కూడా కావచ్చు. అప్పుడేమవుతుంది, జ్ఞానం ఉన్న వాడికి ఈ సృష్టి అంతా కూడా ఒక కల్పవృక్షం కనిపిస్తుంది. కల్పవృక్షం అంటే ఆ కల్పవృక్షం దగ్గర ఏమనుకుంటే లభించినట్టుగా. అప్పుడు వెనుకటి కర్మలను నశింపజేస్తుంది, ఇక జన్మ లేకుండా చేస్తుంది. కర్మశం కింద పోయిన తర్వాత ఇంకా మనకి ఏది అవసరం అది ఇస్తూనే ఉన్నప్పుడు ఇంకా పరిపూర్ణమైనట్టే కదండి. ఆ భగవద్భక్తి లేని వాడికి అది చేయదు, కానీ జ్ఞానం లేని వాడికి చేయదు. కానీ భగవద్గీత జ్ఞానం మనం పెట్టుకుని వస్తున్నామండి. అందుకని బాబా శ్లోకంలో ఒక చెప్తారు కదండి, మనం ఆకుపడేటప్పుడు సదా కల్ప వృక్షస్య తస్యాదిమూలే అవద్భావ బుద్ధ్యా సపర్యాది సేవా నృణాం కుర్వతాం ముక్తి ముక్తి ప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అని మనం సిడి హార్తల్లో మధ్యాహ్నము ధూపారతిలో కూడా మనం రెండు హార్తలు మనం పాడుతున్నాం. అందుకని సాయినాథుని వేప చెట్టు కింద కూర్చోవడం కల్పవృక్షం లాంటిది. ఆయన ముక్తి ముక్తి ప్రసాదిస్తాడు, ఇహాని పరాన్ని కూడా ప్రసాదిస్తున్నాడు. చూడటానికి పరిమితుడిగా ఉన్నాడు, కానీ ఈ రెండు ఇస్తున్నాడు. అంటే ఎందుకు మనం బాబా సామర్థ్యం చెప్పుకుంటున్నామంటే సాయినాథుడి యొక్క తత్వమే మన పూర్వజన్మ కర్మ నశింపచేయడానికి, కొత్తగా తగులుకోవడానికి అది మనకి మార్గదర్శకం అవుతుంది. అందుకే బాబా వ్యాపారులు ఎవరు ఇచ్చినా కూడా చూడండి, భక్తి లేని వాడికి చేరు, భక్తి ఉన్నవాడికి ఈ పొగరు. అంటే అక్కడే బయటపడిపోతుంది. యథార్థంగా మనం ఇది బాబా చేతిలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సరే, బాబా తిరిగిలో రావడానికి మూల కారణం చాంది పాటిల్. చాంది పాటిల్ ఎలా పరిచయం అయినాడు బాబా? వాడు గుణం తగ్గిపోవడం, వెతుకుతూ ఉండడం, వెతుకుతున్నప్పుడు ఒక చెట్టు కింద బాబా ఉండడం, బాబా కనబడి ఏంట్రా భుజాన గుర్రం మీద ఉన్న జీను నీ భుజాల మీద ఉందని చెప్పేసి హాస్యంగా పలకరించడం, అయ్యా నా గుణం తప్పించుకుపోయింది, ఎంత విధంగా కనిపించలేదని చాంది పాటిల్ అనడం. అక్కడ బాబా బాగా వెతికావా అన్నాడు. ఒక్కొక్క అక్షరం మనసుకు బాగా వెతికావా బాగా వెతికాను అన్నాడు. అతడు బాగా వెతికి పక్కన కాలు దగ్గర చూసుకోమన్నాడు. చూస్తే గుర్రం ఉంది. అంతకుముందు అక్కడ ఎంతో వెతికాడు, కానీ కనిపించలేదు. కారణం ఏముంటుంది? కన్ను మసకబారడం కాదు, మనసు మసకబారడం. ఇది మన జీవితంలో జరుగుతుంటుందండి. మనం ఫ్రంట్కు వెతుకుతా ఉంటాం రైల్వే స్టేషన్లో, అక్కడే కూర్చుని ఉంటాడు, వాడిని దాటి వెళ్ళిపోతుంది. ఇది వస్తున్నప్పుడు ఆ ఫ్రెండ్ ఎక్కి తట్టాడు, ఏమరా అన్నాడు. సరే నీకోసం కూర్చున్నాను, ఇక్కడే ఉన్నాను కదా అంటాడు. అంటే మనసు మసకబారింది, కన్ను వాడిని చూసి ఉండొచ్చు కాక. మనసు మసకబారినప్పుడు ఎదురుగా కూడా కనిపించదు. ఇక మనసు మసకబారంటే మనసును శుద్ధి చేసుకున్నప్పుడు నీకు జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం లభించినప్పుడు నీ పూర్వజన్మ కర్మలు నశించడానికి అవకాశం ఉంటుంది. ఇది బాబా చరిత్రలోనే కాదండి, బౌద్ధ మతంలో కూడా ఉంది. ఎవరైనా బుద్ధగయ్య అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ బోధి వృక్షం దగ్గర మందిరం ఉంటుంది. ఆ మందిరంలో దాదాపు 9 బొమ్మలు ఉంటాయండి. ఆ బొమ్మల్లో ఏంటంటే ఒకడు గొడ్లు కాచుకునేవాడు గుడ్లు తోలుకోబోతూ ఉంటాడు, ఒక పశువు మీద కూర్చొని, ఒక గేదె మీద అనుకున్నాం. ఆ పశువు ఏంటి, నేను బోధ పట్టించింది, కరిగి తెలిపోయింది. అది ఎటుపోయిందో చూసుకుంటూ దాని కాలు గుర్తులు కనిపిస్తే వాటిని పట్టుకుని వెళ్తున్నాడు. కొంతవరకు నా గుర్తులు కనిపించవు. ఒక్కొక్క బొమ్మ వస్తుందండి.
అప్పుడు ఒకటి కనిపించి దారి చూపిస్తాడు. అప్పుడు ఆ మార్గాన్ని వెళితే వాడు ఆ పశువుని కనుక్కుంటాడు. ఇవన్నీ బొమ్మల ద్వారా ఉంటుందండి. ఆఖరి బొమ్మ ఒకటి ఉంటుందండి. వాడు ఆ పశువు ఈ జగత్తు లేకుండా ఒక ఖాళీ బొమ్మ ఉంటుందండి. అంటే ఉత్సాహకరంలో సున్నా పెట్టుంటాడు. అది అక్కడ పోతే అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మాటల్లో కూడా అన్ని బొమ్మలు ఉంటుంది. లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక సున్నా ఉంటుంది. వాడు కనబడడు, ఆ పశువు కనబడదు, జగత్తు కనబడదు. మొత్తం పూర్ణాకృతి ఉంటుంది, అంటే సున్నాకృతి ఉంటుంది. ఇది మొత్తం ఆధ్యాత్మిక సంకేతం. ఇవంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇవి తెలుసుకుంటే తప్ప, అంటే మనసుకి సానబడితే తప్ప మన పూర్వజన్మ కర్మలు నశించవు, కొత్తవి తగులుకోవు. అది పది గుర్తు చేసుకుంటూ ఉండాలండి. మరి ఈ పూర్ణాకృతి మాత్రం ఏంటి? ఇది అక్కడ చెప్పబడి ఉందా అంటే మన వేదంలో చెప్పబడి ఉందండి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 అని శ్లోకం చెప్తారండి. ఇది బౌద్ధ మతంలో సున్నా, దానికి వేదం వల్ల మనకి వివరణ ఇస్తున్నది. అంటే ఏంటి? అన్నిటికీ అన్ని మతాలకి మూలమేది? వేదం. మరి ఈ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాతి పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. దీని అర్థం ఏమిటి? పూర్ణమైన ఆ బ్రహ్మం నుండి అన్ని మనకు వస్తున్నాయి. పూర్ణం అంటే సంపూర్ణత్వము. అందులో నుంచి సృష్టి జరిగింది. సృష్టి జరిగితే కూడా అదే పూర్ణత్వం ఈ సృష్టిలో కూడా ఉంది. అంటే పూర్ణమైన బ్రహ్మం నుండి వెళ్ళిన సృష్టియే పూర్ణమైనది. ఇప్పుడు ఈ పూర్ణమద అనే దాకా అర్థం చేసుకుంటున్నాం. పూర్ణమైన ఆ బ్రహ్మం నుండి వచ్చింది ఈ సృష్టి అంతా కూడా. కాబట్టి ఈ సృష్టి కూడా పరిపూర్ణత్వమే నిండి ఉంది. కాబట్టి ఈ సృష్టి కూడా పరిపూర్ణమైనది. అక్కడేముంది? జగత్తు లేదు, వాడు లేదు, ఆ పశువు లేదు, అంతా కూడా పరిబ్రహ్మ స్వరూపంతో నింపబడి ఉంది. సరే, ఇది కొంచెం కష్టంగా అనిపించవచ్చేమో. 1 2 3 4 5 6 7 8 9 తర్వాత ఏమొస్తుంది? 10. 10 అంటే 1 0 పరిపూర్ణత్వం 0. కానీ పక్కన కానీ 1 లేకపోతే అది నిరర్ధకం. ఆ 0 పక్కన 1 ఉండాలి, ముందు ఉండాలి 1. ఈ పక్కన ఉన్నా కూడా వ్యర్థమే. పోనీ ఒక 0నే ఉందనుకోండి, అన్ని 0 0 + 0 కూడా 0లే. సరే, ఇది కొంచెం ఇంకా వివరించుకుంటాం. నవవిధ భక్తులు ఆ సాధనలు ఏంటి? శ్రవణము, స్మరణము, కీర్తనము, పాదసేవ, అర్చన, నమస్కారము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదన. ఈ 9 విధాల సాధనా విధాలు అయిన తర్వాత ఆత్మ నివేదన, తన ఆత్మను నివేదిస్తున్నాడు. అయిన తర్వాత భక్తుడికి ఏముంటుంది? భక్తుడికి భగవంతుడికి ఏమైనా భేదం ఉంటుందా? తన ఆత్మ ఆ సద్గురు ఆత్మ లేదా భగవంతుడి ఆత్మ ఒకటైనప్పుడు ఇంకా జీరోనే. అంటే పూర్ణత్వం వచ్చిందన్నమాట, అంటే పూర్ణుడిగా అయినాడన్నమాట. ఇది అర్థమైన భావిస్తున్నా. అందుకే ముందుగా చెప్పుకున్నాం, ఈ చేసుకోవాలంటే శ్రద్ధ ఉండాలి, పట్టుదల ఉండాలి, ఇందులో ప్రవేశించాలంటే ధైర్యం ఉండాలి, మన పూర్వక్రమ తొలగించుకోవాలంటే శ్రద్ధ, పట్టుదల, ధైర్యం ఉండాలి. లేకపోతే అప్పు చేసుకుంటూ అప్పులు తెచ్చుకుంటూ మళ్ళీ అప్పులు చేసుకుంటూనే ఉంటాం. ఒక అప్పు చేస్తాం, ఆపు కట్టడానికి ఇంకొక అప్పు చేస్తున్నాం, ఆపు కట్టడానికి ఇంకొక అప్పు చేస్తున్నాం, ఆపు కట్టడానికి ఇంకొక అప్పు చేస్తున్నాం. కొన్ని ప్రభుత్వాలు అప్పులు చేసి సమాజహితంగా ఖర్చు పెట్టినట్టుగా సంక్షేమ కార్యక్రమాలన్నీ. అప్పులు తీర్చేది ఎవరు?
ఎవరు తీసుకుని వారే తీర్చాలి. ఆ అప్పులు చేయకుండా విధానం చెప్తున్నాడండి ఇక్కడ. అందుకే బాబా మనసుని గుర్రంతో పోల్చాడు. ప్రబోధవంతుల కథ వస్తుందని. ఒకటి గుర్రం ఉండేది, దాని లోక తీసుకోవాలని ప్రయత్నించాడు, అది వశం కాలే. పోనీ ఇంకొక జంట గుర్రం తెచ్చిపెడతా ఉన్నా కూడా లొంగతం, అది వల్ల కాలే. అప్పుడు వాటిని గూర్చి తెలిసిన వాడు, పదం చూడండి, వాటిని గూర్చి తెలిసిన వాడు అంటే ఏమిటి? ఆ మనసు గురించి తెలిసిన వాడు, గుర్రం కాదు, మనసు గురించి తెలిసిన వాడు దాన్ని ఎక్కడ తెచ్చావో అక్కడికి తీసుకోమని చెప్తాడు. అలా చేస్తే అది అనుభవంగా పడి ఉందట అని చెప్పి పాటిస్తాడు. లోకంలో చూడండి, ఏదో పశువు కొనుక్కుని వచ్చామనుకోండి, పక్కన బండి దగ్గర ఉండదు. అది వీడు ఏముంది పక్కన అంతా వెళ్తాడు, ఒకటి చెప్తాడు, ఆడ కదా ఎక్కడ కొనుక్కొచ్చావు నువ్వు, ఆ ఊరి వాడు ఉంటుంది అంటాడు. ఆడపోతే ఆడ ఉంటుంది. ఎందుకని? పుట్టగానే ఆ మనస్సు పూర్ణత్వం కలిగి ఉంది, అదే నా స్వస్థానము అని భావించుంటుంది ఆ పశువు కూడా. అందుకని అక్కడికి వెళ్ళింది. కొంచెం కష్టమనిపించే వేస్తామో కొంచెం పెద్దబట్టి వినడానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తామండి. దీన్ని రమణ మహర్షి కూడా చెప్పాడు. అంటే మనసు ఎక్కడి ఉత్పన్నమైందో అక్కడే దాన్ని కేంద్రీకరిస్తే నీకు స్పష్టమవుతుంది. మనసు గుర్రలా పరిగెత్తిపోతుంది. అలా పోయేటప్పుడు గుర్తు చెప్పే మనస్సును చూడని చెప్పి ఒకడు కావాలి. ఆయనే సద్గురు. శాంతిపడి గుర్రం తప్పిపోయింది, దారి చూపించాడు. ఒకడు ఎవరు చూపించాడు? బాబా చూపించాడు. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తున్నాడు మాస్టర్ గారు. మాస్టర్ గారు వదిలిపెట్టలేదు ప్రతి అదే ఉదాహరణ చెప్పడానికి, మనం అవగాహన చేసుకో అర్థం చేసుకోవడానికి ఆయన ఎంతగా కృషి చేస్తున్నాడు చూడండి. ఆయన శ్వాసను ఎంతగా ఖర్చు పెడుతున్నాడు చూడండి ఇక్కడ. అందుకే వారి యొక్క ప్రాశస్త్యం తెలుసుకోగలిగితే మన శ్రద్ధ ఏర్పడుతుందండి, పట్టుదల ఏర్పడుతుంది. ఎందుకు మనకు కొంత చెప్తున్నాడనే ఆలోచన వస్తుంది మనకి. సొరకాయ స్వామి నారాయణులకు ఉన్నారండి. సమాజం దాదాపు 100 సంవత్సరాల పైన ఉంటుంది. నారాయణ సొరకాయల స్వామి ఉంటాడు. ఆయన ఎప్పుడు సొరకాయలు కూడా తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆయన సొరకాయల స్వామి పేరు. ఇప్పుడు బాబాకి పేరు లేదు, స్థాయిని బట్టి స్థాయిని పిలిచినట్టుగా. శ్రీరామస్వామికి ఆయన పేర్లు కాబట్టి శ్రీరామస్వామి అన్నట్టుగా. అలాగే ఈ సొరకాయ పనులు పెట్టుకొని సొరకాయ స్వామి అనేవాళ్ళు. ఆయన దగ్గర కొడుకు అడిగాడు, వేదంలో ఒక మంత్రం అర్థం అడిగాడండి. ఆయన చూడండి, పిచ్చివాడు మన కులగూడ వెంకటేశ్వరం లాగా ఉంటాడండి. ద్వౌ సూపర్ నోవు అంటే వేదంలో ఒక పదం అండి. ద్వౌ సూపర్ నోవు అనే మంత్రానికి అర్థం చెప్పమని అడిగారండి. దౌ దానికి వావచ్చు, సు ప రౌ, రౌకి బండి గుర్తు, అంటే పదాలు ఉచ్చారణ స్పష్టంగా తెలియాలని. అప్పుడు వేదంలో దానికి అర్థం ఇలా చెప్పాడు, ఏమనంటే ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయట. ఒక పక్షి పండు తింటుంది, ఒక పక్షి దాన్ని చూస్తూ ఉంది అని వేదంలో చెప్పారు. అది చెప్పారంటే వాడికి ఏమర్థమవుతుంది? వెంటనే కాసేపు కూర్చోమన్నాడు. ఎవరు? సొరకాయ స్వామి. కాసేపు కూర్చున్నాడు. మళ్ళా అడిగాడు. అడగతనే స్వామి అక్కడ చెట్టు పైన చూపించాడు. చూస్తే అక్కడ చెట్టు అప్పుడే 2 పక్షులు వాలే. ఒక పక్షి పండు తింటుంది, ఒక పక్షి దాన్ని చూస్తూ ఉంది. వాడికి అనిపించింది దాని అర్థం. ఏమనిపించింది? ఒక పక్షి పండు తింటుంది కదా, తాను పరిమితుడును అయి ఉండేది ఒకటి, సాక్షిభూతంగా చూసేది ఇంకొకటి. దీనికి అర్థం చెప్పుకోవాలంటే తాను పరిమితును, నేను, నాది, నా వాళ్ళు, నా కుటుంబం, ఈ ప్రపంచం, ఈడి ఆడి, ఇవి అనుభవిస్తుడన్నీ ఒకటి చూస్తుంటుంది. అది దాన్ని మాత్రం మనకు గుర్తుండదు. అనుభవించేది ఏదో గుర్తుండదు. ఇంకా చెప్పాలంటే మనకి ఇవన్నీ ప్రసాదించడం ఎవడో గుర్తుండదు. అట్లా చెప్పుకుందాం. పరిమితం చూసేది ఒకటి, సాక్షిభూతంగా చూసేది ఒకటి. సాక్షిభూతంగా ఉండేది పరమాత్ముడైతే పండు తినేది జీవాత్మ. 2 మనలోనే ఉన్నాయని వాడికి స్ఫురించింది. భౌతికంగా కూడా మనకు అర్థమవుతుందండి.
కళ్ళగంటాం. కళ్ళగంటే నిద్ర లేస్తే నేను కలగన్నాను అంటాం. నువ్వు నిద్రపోతున్నావు కదా, నీ ఇంద్రియాలని కదలడం లేదు కదా, మరి నీకు కళ వచ్చిందని, ఆ కళలో నువ్వు విదేశాలకు పోయావని, మళ్ళీ తిరిగి వచ్చావని, ఆ విషయాన్ని నీతో చెబుతున్నావని, ఇవన్నీ నీకు ఎట్లా తెలుసు? ఆ కళలని అనుభవించేది పండుకునే పక్షి అయితే, ఇలా నువ్వు వెళ్ళావు వచ్చావు అని చెప్పేది పరమాత్మ స్వరూపుడు. ఇవన్నీ మాస్టర్ ఎందుకు పిలుస్తున్నాడు ఇక్కడ? దీని అసలు అర్థాలు ఏమిటి? దీన్ని చెప్పాల్సిన అవసరం ఏమిటి అంటే, మనం మొట్టమొదటి చెప్పుకున్నాం, దేని నుంచి విముక్తి పొందాలి, పూర్వజన్మ కర్మ నుంచి విముక్తి పొందాలి అంటే మూలం తెలుసుకోవాలి కదా. మూలం తెలుసుకుంటే కదా దాని నుంచి విడిపడడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. మూలం తెలుసుకోకుండా ఎలా ఉంటుంది? ఒక పిచ్చి మొక్క పెద్ద మానేయిందండి, అది మన ఇంటికి అడ్డం వస్తుందండి, నువ్వు కొమ్మ డబ్బులు కొట్టుకుంటావంటే ఎట్లా? కింద అడుగు తీసేవాలి. అడుగు తీస్తే వేళతో కూడా అప్పుడు నీకు సుఖంగా ఉంటుంది. నేను కొమ్మ రాసుకుంటే కొమ్మడు పలు చూపిస్తూనే ఉంటుంది అనమాట. అందుకని ఇంత వివరణిస్తున్నాడు మధ్వాది మాస్టర్ గారు. మళ్ళా ఇంకోటి చెప్తున్నాడండి, బైబిల్ విషయం చెప్తున్నాడు. క్రీస్తు సులువు వేశారు, 3 రోజుల తర్వాత తిరిగి లేచారు. అది ఎప్పుడో చరిత్ర జరిగింది. కానీ దాని భావం ఏంటి చూడండి, మాస్టర్ ఎంత లోతుగా చూస్తున్నాడు. బైబిల్లో ఏ స్థితికి సులువు వేశాడు, మళ్ళీ 3 రోజుల తర్వాత వచ్చాడు, ఏంటి దాని అర్థం? కొంచెం సమయమైనా కొంచెం నిదానంగా ఆలోచించడం ప్రయత్నం చేస్తామని. నేను అనే ప్రజ్ఞ జీసస్. నేను, నా పేరు, నా రూపము, నేను ఇక్కడ పుట్టాను, ఇక్కడ తిరిగాను, ఇది జీసస్. అది మనలో కూడా ఉంది. నేను పరిమితుడును, నేననే భావన ఉంది. ఆ శరీరాన్ని సిలువేశాడు. ಎಷ್ಟು సిలువేశారు కదండి. అంటే నేననే శరీరానికి సిలువు కొట్టేశారు. నేను పరిమితమైన దానికి అది మళ్ళీ బయట రాకుండా 2 చేతులకి, కాళ్ళకి, తలకి, ముళ్ళకి బట్టం 4 మూల బంధించి పరిస్తారు. బంధించిన తర్వాత 3వ రోజు ఆయన తిరిగి లేచాడు. ఇది క్రైస్తవంలో ఒక సిద్ధాంతం అండి. మాస్టర్ గారు చూడండి ఎంత లోతుగా ఎంతగా పరిశీలించున్నాడు చూడండి ఇక్కడ మాస్టర్ గారు. చాలా అద్భుతం అండి. మాస్టర్ గారు స్థితి తెలుసుకోవాలంటే మనకి ఇప్పటికీ వీలు కాదు. ఇప్పుడు ఈ ఒక సిద్ధాంతాన్ని పెట్టాలంటే బైబిల్ కాకుండా ఎన్ని గ్రంథాలు మాస్టర్ గారు చదివి ఉండాలి. ఇది క్రైస్తవుల్లో జ్ఞాస్టిక్ చెప్పే సిద్ధాంతం అట. ఆ పేరు కూడా చూడండి, జ్ఞాస్టిక్స్, GNASTICS. మళ్ళీ చెప్తున్నా అండి, GNASTICS చెప్పే సిద్ధాంతము ఏం చెప్తుంది? వెనుకుడిది నేను పరిమితులని మరణించింది, తిరిగి మేల్కొన్నాడు, అంటే నూతన చేతను ఉద్యమించాలి. ఇది జీసస్ యొక్క ఆ సిలువ వేసిన అంతరార్థం అండి. అద్భుతం కదండి. అందుకే ముందే చెప్పుకున్నాం, ఈ సృష్టి నువ్వు ఇందులో బయటపడాలంటే ఈ సృష్టి. కాబట్టి ఆ సృష్టిని పరిశీలించు, అంటే జ్ఞానాన్ని పరిశీలించు అనే విషయం మనం మొదలు చెప్పుకున్నామండి. అంటే ఇది ఎందుకు చెప్పాడు? నీలో ఉన్న మనసుని పరిమితుడైన భావం తీసిపారి, అపరిమితుడైన జ్ఞానాన్ని నింపుకుని ఆ చైతన్యాన్ని మేలుకొల్పు అని అర్థం అండి ఇక్కడ. ఈ విధంగా ఈ తార్కికంగా కూడా సరిపోతుంది. యథార్థంగా సిలువ వేసిన మాట నిజమే, ఆయన 3వ రోజు వచ్చింది నిజమే. ఇలాంటి మహత్వలు ఎన్నో జరుగుతుంటాయి. అంటే ఇదంతటికి మూలం ఏంటి? నేను అనే ప్రజ్ఞని దాటి నేను నిర్ణయం గురించి ఆలోచిస్తే నిజమైన భగవంతుడు మనలోనే ఉన్నాడనే స్ఫురణ నీకు వస్తుంది. అందుకే నిజమైన గురువు మనలోని చైతన్య స్వరూపుడుగా ఉన్నారు అంటాడు రమణ మహర్షి యోగి వేమన.
నిజమైన గురువు మనలోనే చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు. చెప్పుకున్నా కదా, పరమాత్ముడు సాక్షిభూతుగా చూస్తూ ఉంటాడు. ఇదే యేసు ప్రభు కూడా మాట అంటాడండి, బీ స్టిల్ అండ్ నౌ దట్ ఐ ఆమ్ గాడ్. నువ్వు నిశ్చలంగా కూర్చో, నీలో నేనున్నా. ఇవన్నీ మాస్టర్ గారు అందించాలని ఆలోచించండి. ఇక్కడ ఇదే ప్రవక్త ఏమన్నాడు, భగవంతుడు తాను భక్తుడికి అతని కంటనాల కంటే కూడా సన్నిహితంగా ఉన్నాడు అని కొనాలో చెప్పాడు. అంటే మనమే దైవ స్వరూపంగా నే పాపాత్మలు కావురా అని చెప్పడం అనే ఉద్దేశం ఇక్కడ. నాలో దైవ స్వరూపం అంటే నేను ఈ దైవ స్వరూపాన్ని, ఈ దేహాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి. దేహమే దేవాలయం అని చదివిస్తాం. ఈ దేహము దేవాలయం, దేవాలయంలో ఉన్నాడు పరమాత్ముడు, దేవుడు ఉన్నాడు. ఉన్నప్పుడు ఈ దేహాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి. మనం దేవాలయం వెళ్తే ఎంత పవిత్రంగా ఉంచుకుంటామో ఈ శరీరాన్ని బాహ్య శుద్ధి, అంతఃశుద్ధి. దేవాలయం బయట చిమ్ముతాము, లోపల శుభ్రం చేస్తాం. బయట ఒకటి చిమ్మి లోపల శుభ్రం చేయకుండా ఉంటే మనం దేవాలయం ప్రవేశించగలమా? లోపల ఒకటి చిమ్మి బయట వరకు పిచ్చి మొక్కలు ఉంటే మనం వెళ్ళగలమా? ఇంతటి అర్థం చెప్తున్నాడండి భగవద్ మహర్షి గారు. ఇవన్నీ మూలం తెలుసుకుంటే తిరిగి జన్మ పరంపరలో మనం లయం కాము. అందుకని మహాత్ముల యొక్క జీవిత చరిత్ర, మహాత్ముల సాన్నిధ్యం మనకు లభించవలే, ఆ సన్నిధికి వెళ్ళవలే. ఎందుకంటే అక్కడ అద్భుతమైన శక్తి, భగవద్ యొక్క శక్తి, సద్గురు యొక్క శక్తి, వాళ్ళ యొక్క తపశక్తి అనంతంగా ఉంటుంది. అనంతంగా ఉంటుంది. మనం పొందాలంటే నువ్వు చెప్పుకోవడం శ్రద్ధ, పట్టుదల, ధైర్యం, సాధనా బలం. ఈ మూడు ఉంటే సాధనా బలం ఎక్కువ. ఈ మూడులో ఎంతగానో చేస్తాడో అంత మేరకు దాన్ని మనం పొందగలం. అపారమైన అమృత వర్షం కురుస్తూ ఉందండి. నువ్వు చిన్న క్లాస్ పెట్టుకుంటావా, చెవు పెట్టుకుంటావా, బిజీ పెట్టుకుంటావా, లేక మన చుట్టే పెద్ద గొయ్యిలాగా దవ్వుకొని అందులో పర్యాటక చేసుకుంటావా, ఒక కోనేరులాగా చేసుకుంటావా? దాన్ని బట్టి ఉంటుందన్నమాట అమృత వర్షం నీలో ఉండేది. సాధనలు ఆ తక్కువగా ఉన్నప్పుడు ఆ అమృత వర్షం కూడా నీకు తక్కువగా లభిస్తుంది. ఉదాహరణకి కట్టెలను బాగా పచ్చి కట్టెలు, అది త్వరగా అంటుకుంటాయా? అంటుకోదు. మరి ఏం చేస్తాము? 10-15 రోజులు ఎండలో పెడతాం, అప్పుడు బాగా అంటుకుంటుంది. అలాగే మన మనసు శుద్ధం చేసుకున్నాడు, పచ్చి ఉంది, ఆ పచ్చి ఎండిపోవాలి, డ్రై అయిపోవాలి. ఎప్పుడైతే మంట పడుతుందో అది ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది. ఎప్పుడైతే జ్ఞాని దగ్గరికి వెళ్తావో నీలో ఉన్న ఈ పరిస్థితి ఇస్తావే పూర్వజన్మ పాపాలన్నీ కూడా రచించిపోతాయి, తిరిగి పాపాలు ప్రవేశిస్తావు. ఇది చూడాలంటే ప్రత్యక్షం కూడా చూడొచ్చండి మనం. కాబట్టి గ్యాస్ స్టవ్లు వచ్చేసాయి, ఎలక్ట్రిక్ స్టవ్లు వచ్చేసాయి కాబట్టి మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం. కానీ ఒకవేళ తెలుసుకోవాలంటే ఒక తవక పుల్లలు తీసుకొచ్చి ఇంటి బయట నీళ్లు కాసుకొని పెట్టండి, ఆ తవక పుల్లలు వెలిగించండి. వెలిగిస్తానే మంట మండుతూ ఉంటుంది, అందులోంచి నీళ్లు తర చివరి వరకు వస్తూ ఉంటుందండి, బుసబుసాన్ని వస్తూ ఉంటుంది. గమనించండి కావాలంటే. ఆ కట్టిన మంటే కానీ జ్ఞానం ఎప్పుడు కలుగుతానే ఆ చెమ్మ ఉంది బుసబుస అంటే చివరి అంతవరకు కొన వరకు వస్తుందండి. ఇంత ఉదాహరణ మహర్షి అందిస్తున్నాడండి. అందుకని మహాత్మ సంగతి ప్రాసెసం ఇక్కడ మనం గుర్తించాలి. అప్పుడేమవుతుంది? ఆ సన్నిధి వెళ్తానే మన అజ్ఞానం నశిస్తుంది, మనలో సందేహాలు నివృత్తి అవుతుంది. ఏదో అడగాలని పోతాం, అడగలేము ఆ తన్మయత్వంలో, కానీ మన సందేహాల సమాధానం అక్కడికి వస్తూనే ఉంటాయి. ఇది రమణ మహర్షి జరుగుతుందండి. ఒక ఆంగ్లేయుడు వస్తాడు, ఆయన దగ్గరికి ప్రశ్నల కోసం అడగాలండి. అతనికి ఇంగ్లీష్ వచ్చు, తమిళ్ రాదు. మరి ఛాయిస్ చేసేవాళ్ళు అక్కడ సమయానికి లేదు. ఆయన రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఇంక సాయంకాలం బయలుదేరాలి. ఉదయానికి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాతనే అతను ఏవైతే సమస్యలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయో
పదవులు ఉన్నాడే ఆ సందేహాలు తీరిపోయాడు. ఆయన ఏం చెప్పలే, నోరు ఇప్పలమల రామ మహర్షి. గబగబా మధ్యాహ్నం ఒకడు వచ్చాడు, సార్ త్యాగేంద్రుడు వచ్చాడు, మీ సమస్య సందేహాలు చెప్పండి అని. నా సందేహాలు తీరిపోయాయి అన్నాడు. నా సందేహాలని తీరిపోయాయి అన్నాడు. అది మన మనసుని జ్ఞాన దగ్గర పెడితే, పచ్చి కట్టెలని ఎండలో పెడితే ఎట్లా ఉంటుందంటే, ఒకటి బాగా తీవ్రంగా ఆకలిగా ఉందండి, అన్నం తినాలనుకుంటాడు, ఎవరో మహాత్ముడు సన్నిధికి వెళ్తాడు. ఎలాగంటే ఆ మహాత్ముల యొక్క సన్నిధి వల్ల అక్కడ ఆకలి పూర్తిగా సమసిపోయినట్టుగా ఉంటుంది, అంటే చుట్టిగా భోజనం చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, అన్నం ఎలా తిన్నాడు, కడుపు ఎలా నిండిపోయింది, అక్కడ ఆ ప్రశ్నే రాదండి. ఇదే మన బాబా దగ్గర వస్తుంది. సదాశివ కనుక నాకు గుర్తుంటే, అతను ఆకలిగా ఉంది, టైం అవుతుంది, అది 10 గంటలకు భోంచేసి అలవాటు. బాబా ఒక పాలకొబ్బరి విసిరేసాడు. సరే ఇంటికి ప్రసాదం పక్కన పెట్టుకున్నాడు, కాదు నీ తినమన్నాడు. తిన్నాడు, సగం ఆకలి తీరింది. మళ్ళీ ఇంకొక బిళ్ళ వేసాడు, పాలకో బిళ్ళ, అది పక్కన పెట్టుకున్నాడు, తినమన్నాడు. తిన్నాడు, పుష్టిగా పోసినట్టు కనిపిస్తుంది. పాలకోవా బిళ్ళ తింటే పాలకోవా బిళ్ళ ఎంత ఉంటుందండి, మన తిరిగి గాడంత కూడా ఉండదు, దానిలో పావు బాగా ఉంటుంది పాలకోవా బిళ్ళ అంటే. మరి ఎలా ఆకలి తీరింది, ఇదంతా కట్టుకథ అండి. మరి భారతంలో జరిగింది కదా. వీళ్ళు అరణ్యవాసం చేసినప్పుడు దుర్వాస మహర్షి ఒక మహర్షి వచ్చినప్పుడు, వీళ్ళ దగ్గర ఏముండదు, ఒక మీదుగా చూసి ఒక మెతుకు ఉంటుంది, ఆ మెతుకు చుట్టూ తింటాడు, వచ్చే వాళ్ళ దగ్గర ఆకలి తీరిపోతుంది. అది మహాత్ముల యొక్క సన్నిధి అండి. లేకపోతే మనకి ఏం అర్థం కాదు. ఒంటి నిండా నూనె పోసుకొని నీళ్లు పోసుకుంటే ఒక చుక్క ఒంటికి నీళ్లు ఉంటాయండి. మన ఒంట్లో మన భావాల ఆలోచనంతా కూడా లౌకికంగానే ఉన్నప్పుడు, మహాత్ముల సన్నిధికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ యొక్క సన్నిధి మనం ఎలా అనిపించగలం. ఒక వెళ్ళామనుకోండి, ఒక బంధువులు మన స్నేహితులు అనుకోండి ఆపదలు ఉన్నాడు, ఆ చింతనతో అక్కడికి వెళ్ళాము, వెళ్తానే వారికి ఎట్లా ఏమిటో అనే ధ్యాసే ఉంటుందే కానీ మనం మహాత్ముల దగ్గర కూర్చుని ఉన్నాము అనే భావన చాలా అరుదుగా ఉంటుందండి. వాడు గమనించాడు, సాక్షాత్ ఆయన దగ్గర కూర్చున్నా మనం గమనించాం. అందుకని ఆయన దగ్గర శ్రద్ధ పెట్టు, మన ప్రాణాలన్నీ కళ్ళలో పెట్టి అక్కడ ఉండు, దృష్టి అంతా ఆయన మీద ఉంచు. అప్పుడు నీ సమస్య ఏదో సంశయం ఏదో అన్నీ తిరిగిపోతుంది, అడగనవసరం స్థితికి వచ్చేస్తాం. అంటే ఏంటి, పచ్చి కట్టెలను ఎండలో పెట్టినట్టు, ఎండ పడే చోట పెట్టాలి మళ్ళా. అలాగే మన మనసు కూడా మనం చేయవలసింది కూడా అదే. ఏది, పూర్వజన్మ కర్మలు నశించాలనే దానికి వివరించుకుంటూ వస్తున్నామండి. ఇదేదో ఏదో కథను పొడిగించడం మాత్రం కాదు. కాబట్టి ఆ ఎండబడి చేయడం నీ మనసును పెట్టు, ఆ జ్ఞానత నీ మనసును పెట్టు. ఎలా పెట్టాలో చెప్తాడండి, అది కూడా వస్తుంది. ఒక సమస్య ఉంది, అది తీర్చే అన్ని తీర్చాలంటే అన్ని తీరవు, ఒకటి పక్కన ఒకటి, ఒకటి పక్కన ఒకటి, ఒకటి పక్కన ఒకటి. నా వివాహం అయింది, పిల్లలు లేరు సమస్య, పిల్లలు పుట్టారు వాళ్ళు చదువు సమస్య, చదివారు కాలేజీ సీట్ సమస్య, అయింది క్యాంపస్ సెలక్షన్ సమస్య, ఆ తర్వాత ప్యాకేజీ సమస్య, ఆ తర్వాత పెళ్లి సమస్య, ఆ తర్వాత వాళ్ళ పిల్లల సమస్య, వాళ్ళ చదువు సమస్య పోతూనే ఉంటుంది. మరి దీనికి ఇక్కడ అడ్డుకట్ట అంటే ఎంత కలిగినా తృప్తి అనేది వాడికి లేదు. తృప్తి అనేది లేకపోతే ఏం ఒరిగేది లేదు. తృప్తి ఉన్నప్పుడు ఆనందం వస్తుంది. అందుకని విడిగా ఉన్నప్పుడు మన మనస్సు వేరు, మహాత్ముల సన్నిధిలో ఉన్నప్పుడు మనసు వేరుగా ఉంటుంది. మహాత్ముల మనసు ఏమిటి, ప్రశాంతత ఉంటుంది. అందుకే రమణ మహర్షి ఒక మాట అంటాడండి, ఎక్కడైతే నీ చిత్తం శాంతి ఆనందంగా ఉంటుందో అదే నీ స్థానం. ఇంత విధంగా కదా మనం కూడా ఏదైనా సమస్య తలనొప్పిగా ఉందనుకోండి, జనసంత దూరంగా వెళ్ళి కట్టుకు కూర్చుని అక్కడ కుర్చీలు అలా కూర్చొని ఆయన ఒక ఆయన వేసుకొని అలా
గడ్డకి చేయి పెట్టుకొని అలా ఆలోచిస్తూ ఉండాలనుకోండి. మెల్లమెల్లగా ఫ్యాను గుర్తుండదు, కూర్చున్నట్టు గుర్తుండదు, చుట్టుపక్కల గుర్తుండదు. నీ మన మనసంతా కూడా లోపల ప్రవేశిస్తుంది. లోపల ప్రవేశిస్తానే శాంతంగా అనిపిస్తుంది. సమస్య విన్నట్టుగా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళగలిగితే ముత్యాల సముద్రంలో ఉన్నాయి, ఎంత లోతుకి వెళ్తే అది దొరుకుతాయి. అది ఇవన్నీ చెప్తున్నారండి ఇక్కడ. కాబట్టి ఆ లోపల ఉండేది అది నీ స్థానం అని గుర్తుపెట్టుకో. నీ పూర్వపుణ్యాన్ని లింకు చేయించుకోవడానికి నీకు నిర్ణీతమైన చోటుకు వచ్చావు. మన పూర్వపుణ్యాన్ని లింక్ చేయించుకోవడానికి మనకి నిర్ణీతమైన చోటుకు వచ్చాం మనం. అదే సాయి మాస్టర్ సాన్నిధ్యం. దీన్ని నిలబెట్టుకోవాలి. అందుకోసం మహాత్ముల సన్నిధికి వెళ్తున్నాను అంత గొప్పది. వాళ్ళ సన్నిధి అంటే ఫిజికల్ ప్రెజెన్స్ మాత్రమే కాదండి. బల్బు ఉందనుకోండి, బల్బు లైట్ అనం, ఫిల్మెట్స్ లేకపోయినా అది బల్బే అంటాం, కరెంట్ కనెక్షన్ లేకపోయినా అది బల్బే అంటాం. కాబట్టి బల్బ్ అంటే లైట్ కాదు. మరి బల్బు ద్వారా కానీ లైట్ వెలగదు. ఆ ఫిలమెంట్ మనసు అనుకుందాం, ఆ బల్బు మహాత్మ సన్నిధి అనుకుంటాం. అక్కడ వెళ్తే కానీ మనలో ఉన్న జ్ఞానం వెలగదు. అంటే మన మనసుని ఎలా దాన్ని మనం అధీనం చూసుకుంటున్నప్పుడు మాత్రమే ఓహో ఇది చెడు, మనం అప్పు చేయకూడదురా, అప్పు తీర్చాలి. తీర్చాలంటే ఏం చేయాలి? గట్టిగా కృషి చేయాలి. మరి ఆచార్య పరిమితి కావాలంటే మహాత్మ సన్నిధికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత శ్రద్ధ కలిగి ఉండాలి. మనం అనేది నేర్చుకోవాలి, పట్టుదల ఉండాలి. నేర్చుకున్న తర్వాత గ్రహించగలగాలి. మనం ఈ ఈ దారిలో మార్గం వెళ్ళాలి అంటే ధైర్యం కావాలి. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళ యొక్క మాటలు పడుతున్నప్పుడు కూడా ధైర్యంగా నిలబడగలగాలి. నేను ఎప్పుడు పిచ్చి అంత దేవుడు అంటాడు ఇది కష్టాలు వస్తాయి కదా, ఏం లాభం అంటారు అనుకోండి, మనసు జారిపోతుంది. ఇంత వివరణిస్తున్నారండి. మన సినిమాలో కూర్చున్నాం అనుకోండి, సినిమా హాల్లో సీటు గుర్తుంటుందా, పక్కన గుర్తుంటాడా? ఒక సినిమా అంతా చూసిన తర్వాత ఆ ఫీలింగ్ కొన్ని గంటలు మనకి ఇంటుకుంటారు కదండి. అందుకే సినిమాలో ఏది హిట్ అయిన పాటో లాస్ట్లో ఆ పాట వేస్తారనమాట. సినిమా అంతా అయిన తర్వాత ఆ పాట వింటూ మన హాల్లోకి బయట వస్తారు. బయట వస్తేనే అలా ఇంటికి పోయిన తర్వాత పడుకునేంత వరకు ఆ ఫీలింగ్లోనే ఉంటాం. ఇప్పుడు రైల్లో 4 రోజులు ప్రయాణం చేద్దాం, ఏదో కాశీకి అనుకున్నాం, కాశీకి పోవాలంటే 2 రోజులు ప్రయాణం తర్వాత కూడా దిగిన తర్వాత కూడా పడుకున్నప్పుడు కూడా రైల్లో ఉన్న ఫీలింగే ఉంటుంది. అక్కడ ఎందుకంటే మహాత్ముల సన్నిధిలో ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అటువంటి ఫీలింగే ఉంటుంది. మళ్ళీ ఛార్జింగ్ డౌన్ అవుతానే మళ్ళీ మహాత్ముల సన్నిధికి వెళ్ళడం. మహాత్ములు అంటే భౌతికంగా కూడా కాదండి, వారి యొక్క చరిత్రే మహాత్ముల యొక్క సన్నిధి. అందుకని మన గ్రంథపారాయణ పెట్టారు మన మహాత్ములంతా కూడా. అందరికీ అవకాశం దొరుకుతుందా? ఏది? మహాత్మ సన్నిధికి వెళ్ళడం, మహాత్మ చదవడం అందరికీ దొరకదండి. ఏదో పూర్వజన సుకృతి ఉంటే తప్ప ఆ సన్నిధి పారాయణ చేయాలని, దేవాలయానికి వెళ్ళాలని, దేవాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ ధర్మ ప్రకారం ఉండాలని ఏ భావంతో వెళ్ళాలి, అందరికీ ఆశామాషిక ఎవరికి దొరకదు. అందరికీ అవకాశాలు ఉండవు. వాళ్ళ సన్నిధికి వెళ్ళాలని చాలా కష్టం. దగ్గర కూడా ఇంకా కష్టం. అన్ని అవకాశాలు అందరికీ రావు. ఎందుకు రావంటే సృష్టిలో ఉన్న తత్వాన్ని గురించి తాను వేరుగా అనుకుంటాడు కాబట్టి. నేను వేరు, దేవుడు వేరు, ఆ మహాత్ముడు వేరు అనుకుంటాడు కాబట్టి. మనకు అనుభవం కాలేదు కాబట్టి, అది నేనని అడ్డు కూడా ఉంది కాబట్టి, ఆ ఒక్క పొరగని తెలిగిపోయిందంటే ఈ జగత్తు వేరు, నేను తెలియదంటే అప్పుడు అంతటా కూడా ఆ దివ్యత్వం మనకు గోచరం అవుతుంది. అందుకని ఆ పొరను తొలగించి ఆ సన్నిధిలో ఉండకపోయినా ఆ స్థితికి పోయేందుకు దోహదపడేది చరిత్ర పఠన మాత్రమే. అందుకని పారాయణ అంత గొప్పది. అందుకని గ్రంథ పారాయణ అనే సాంప్రదాయం మనకు వచ్చింది. ఊరికే మన పెద్దలు ఏదో నేను పెట్టలేదండి.
నిరంతరము మననం చేసుకోవడానికి, వాటిని అనుభవించడానికి గ్రంథ పారాయణ చెప్పారు. అంటే ఏదో చదివింది చదువుతారా అంటారండి. మనమేమి పరిశుద్ధ మహారాజు కంటే గొప్పవాళ్ళం కాదు, బాబా కంటే గొప్పవాళ్ళం కాదు, రమణ మహర్షి కంటే గొప్పవాళ్ళం కాదు, వెంకటేశ్వర కూడా గొప్పవాళ్ళం కాదు. వాళ్ళు చేయగా పారాయణ మనం చేయడానికి మనకి నష్టం ఏంటండి? సాయినాథుడు రామవిజయుని గ్రంథాన్ని పదే 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 చదివించుకున్నాడు కదండి. ఏకనాథ భాగవతం పారాయణ చేయమన్నాడు, భాగవతరామని పారాయణ చేయమన్నాడు, విశ్వనాథం పారాయణ చేయమన్నాడు, దాసబోధ పఠించాడు. ఆయనకంటే మనం మేధావులమా? బాబా ఎందుకు పఠింపజేశాడు? మన మహర్షులు చెప్పారు కాబట్టి, శ్రవణానికి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు కాబట్టి, స్మరణకి అంత ప్రాముఖ్యత ఇచ్చారు కాబట్టి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. రామకృష్ణ గారికి ఒకటి వచ్చాడండి, నాకు భక్తి వేరాడు ఎక్కడ కలగడం లేదని బాధపడ్డాడట. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, నా దగ్గర కూర్చొని చెప్పలే, నువ్వు మొదలు బృందావనంలో పో, రాముండేది కలకట్ట, నువ్వు మొదలు బృందావనంలో పో, అక్కడ భాగవత శ్రద్ధగా పాలన చేయని చెప్పాడట. తనకు భక్తి వైరాగ్యాలు కలగలేదని అక్కడ బాధపడితే పోయి భాగవతం పారాయణ ఏం చెప్పాడట. ఎందుకు భాగవతం చెప్పాడు? అక్కడ ఆ భాగవతంలో పొందుపరిచిన మహాతుల చరిత్రలు అవి కథలే కాదు, అటు స్థితికి పొందిన మహాత్మ చరిత్రలు. ఏది భగవద్స్థితి పొందిన మహాత్మ చరిత్రలు. అది మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండమని రామకృష్ణ చెప్పాడు. ఎందుకు చదవాలంటే మహాత్ములు నిజతత్వాన్ని తెలుపుతారు. తన ఉదాహరణ గోపికలండి. గోపికలు ఏమన్నా ఇల్లు వాటిలో వదిలేసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళారా? ఏ పని చేసినా ఆవు దగ్గర పేడ ఎత్తడం నుంచి, చెమ్మడం నుంచి, పాలు తీయడం నుంచి, ఆ పాలు కాసి వెన్న తిలకడం నుంచి నిరంతరము ఇది కృష్ణుడికి, ఇది కృష్ణుడికి, కృష్ణుడి కోసం, కృష్ణుడి కోసం, కృష్ణుడి కోసం తప్పిస్తూనే ఉన్నారు కదండి. అక్కడ భక్తి వచ్చిందా లేదా? వైరాగ్యం ఏది విడిచిపెట్టాలనో అది విడిచిపెట్టారా లేదా? అందుకని భాగవతం చదవమన్నాడు. రామకృష్ణ పరమహంస గొప్పవాళ్ళమనే ఉన్నా చాలా మంది అంటుంటారండి, ఏది బాబా సాంప్రదాయం వాళ్ళే ఏదని చదివింది ఎంచాలని పారాయణ చేసేది. నేను గుర్తుంటుందా కథ మీకు? అడగండి, నేను చెప్తాను. ఏది నేను చెప్తానంటాడు. అందులోని విషయం చెప్పగలవేం కానీ ఆ విషయాన్ని గ్రహించగలిగావా? గ్రహించగలగాలంటే పదే పదే మననం చేయాలి. అందుకు వాళ్ళు పారాయణ చేయాలి. అంటే ఇలా చదువుతూ ఉంటే మనకి వారికి నిజత్వం తెలుస్తుంది. ఎందుకంటే అసలు వాళ్ళు మనలాగే జీవిస్తున్నారు, మనలాగే ఆహారం తీసుకుంటారు, మనలాగే గృహస్థులు, మనలాగే పడుకుంటారు, మనలాగే వ్యాధిగ్రస్తులు అవుతారు. కానీ వాళ్ళు నీతి పొందారా లేదా? భక్తి వరకు పెంపొందించుకున్నారా లేదా? అలా దిగినప్పుడు ఏమవుతుంది? బాబా చెప్పిన సూక్తులు గుర్తొస్తుంది, ఆయన ఇచ్చిన మహిమలకు లీలలు గుర్తొస్తుంది, అన్నింటిలో ఆయన చైతన్యం గుర్తొస్తుంది, కుక్కను కొట్టాన్ని కొట్టేటాన్ని విధానం తెలుస్తుంది. ఆ తత్వాన్ని ఈ కలంతో చూడమండి, లోపల ఉన్న మనోనేత్రంతో చూడాలి. ఆ మనోనేత్రమే మనసు. అలా చూడగలడానికి మహాత్ముల యొక్క లీలలు మనకి దోహదం చేస్తాయి. అలా చేసినప్పుడు ఏ సృష్టి అయితే సాధనకి అడ్డంకి అవుతుందో ఈ చరిత్రలో వాడికి పాలన చేస్తున్న వాడికి ఆ సృష్టి సాధనకి దోహదం చేస్తుంది. మామూలు వాళ్ళకి ఈ ప్రపంచాన్ని పరమార్థాన్ని చెడగొడుతుంది. ఇది ఉదాహరణే మాట్లాడతాడు విశ్వామిత్రుడికి ఈ సృష్టి భ్రమింపజేస్తుంది. కానీ సాయితత్వాన్ని అవగాహన చేస్తున్న వాళ్ళకి ఈ సృష్టి ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడింది. అంటే ఏంటి? ఈ సృష్టి అంతా తానే ఉన్న నిరూపించినప్పుడు వీళ్ళు భ్రమపడడానికి అవకాశం ఉండదండి. కానీ
మనం ఏం చేస్తున్నాం? దేవుడిని కూర్చుంటే 10 నిమిషాలు, బయట వస్తానే వాడిట్టా వీడిట్టా, వాడి గురించి వీడి గురించి అని చెప్పుకుంటూ ఉంటాం. రోజుకి 10 నిమిషాలు ఇంతే గొప్ప. 23 గంటల 50 నిమిషాలు మాత్రం ఎట్లా ఉంటామో ఎవరికి కూడా ఆలోచించుకున్నామండి. అందుకని ఖాళీ ఉన్నప్పుడల్లా ఆయనే జ్ఞాపకం చేసుకుంటుంటే అదే అభ్యాసం అవుతుంది. మనసు ఎప్పుడైతే మన పని బాహ్యంగా ఖాళీ ఉన్నప్పుడు, మనసు ఖాళీ ఉన్నప్పుడు నిరంతరము మన జీవితం మననం ఉంటుంటే అప్పుడు మనకి పూర్ణత్వం వస్తుంది. ఆ పూర్ణత వచ్చినప్పుడు వారి చెప్పిన సూక్తులు గుర్తొస్తుంది, వారి యొక్క బోధ గుర్తొస్తుంది, వారి యొక్క జీవన విధానం గుర్తొస్తుంది, వారి యొక్క జీవన మహిమను గుర్తొస్తుంది. అలా గుర్తించినప్పుడు మనం పూర్వజన్మ కర్మల్ని విడుదల కాగలము. ఇంత విడుదల చెప్తున్నారండి ఇక్కడ. అంటే పూర్వజన్మకు రక్షించడానికి, కొత్త తగులుకుండడానికి మనం చేయాల్సింది ఏంటంటే భగవంతుని ఎంతో మనసు కనపడమే ప్రధాన కర్తవ్యము. ఆ జ్ఞానం ఏంటో మనసు కనపడమే ప్రధాన కర్తవ్యము. కొత్తగా తగులుకొని ఉండడానికి అది ఎంతో దోహదపడుతుంది. మనం చూస్తాం కదండి, బాబాజీలో అంతా చూస్తున్నాం. ఉపాసన బాబా చూసాం, కమర్షియల్ చూసాం, దాసగని చూసాం. అందుకే భాషగా సాహిత్యం రాస్తారు కదండి. గురువు అనే గురువు కలుపుకుండగా దాంట్లో ఏమారిన భక్తులు వారి తల్లిలో కూడా ఎటువంటి ప్రలోభాలకు లోనై భ్రష్టులైనారో వాటిని గుర్తించి వాటికి దూరంగా ఉండుగాక అని మాస్టర్ గారు సాహిత్యం రాస్తున్నాడు. మనం దాన్ని ఎక్కువ మంది దాన్ని గమనించాం. గురువు అనే గురువులు కలుగుండు కాక అని చెప్పాడు కదా చెప్పేసి నా గురువు గారు అవ్వాలని లేదండి అంటేనే గురువు వాళ్ళని తపరపడుతుంటుంటాం. దాన్ని మాస్టర్ గారికి వివరిస్తున్నాడండి. ఏమారిన భక్తులు ఎటువంటి ప్రలోభాలకు లోనవుతున్నారు దాన్ని గుర్తుపెట్టుకో, వారి సన్నిధిలో ఉంటూ కూడా. అందుకని భరద్వాజ మాస్టర్ గారు మన పూర్వజన్మ ముందు చెప్పాడు, ఈ అవకాశం అందరికీ రాదు, ఇది కొంతమందికే వస్తుంది. ఆ కొంతమందిలో మనం ఉండాలి. ఉన్నాం కూడా, ఉన్నామని చెప్పుకోవచ్చు. ఉన్నాం కానీ సజీవం చేసుకుంటున్నాం అనే సంగతి వారి పరిపక్వత ఉంటుంది. ఏదో భోజనంలో మనకి సాయి మాస్టర్ లభించడం, ఆ భరద్వాజ మాస్టర్ గారు రచించిన గ్రంథాలు మనకు లభించడం, ఆ గ్రంథాలను సత్సంగ రూపంలో 2021 నుంచి కరోనాలో కూడా మన దగ్గర ఆయన శ్రవణం చేపించడం, మరి పురద సుకృతం కాదా? అందరికీ అవకాశాలు వచ్చాయంటారా? మనకు వచ్చాయి. మీకు ఆవిడకు వచ్చే పక్కన పెడదాం. ఈ సత్సంగంలో ఆచార సేవసంతో వాళ్ళకి వచ్చాయి. మరి దీంట్లో వినియోగించుకునే వాళ్ళు ఎంతమంది? సాగమట్టు ఉండేవాళ్ళు ఎంతమంది? పూర్తిగా దీనికి దూరమైన వాళ్ళు ఎంతమంది? ఇట్లా ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు భరద్వాజ మాస్టర్ గారి యొక్క స్థితి ఉందో మనకు అర్థమై మనం గతంలో ఏం చేశామో అది తీరిపోవాలి. అప్పుడు అది కష్టం రూపంలో, నష్టం రూపంలో, దుఃఖం రూపంలో, అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అది తీర్చుకుంటూ నా ప్రారంభం తిరిగిపోతుంది. దీనికి మార్గం మహాత్ముల సన్నిధి ఆశ్రయించడం. మహాత్ములు నాకు ఎవరు కనబడింది, వారి చరిత్ర గ్రంథాలే మనకి మార్గదర్శకం. కాబట్టి వారిని ఆశ్రయిస్తే వారి యొక్క తపోశక్తి మనకు సంక్రమించి మనం కూడా పూర్ణత్వం పొందగలము అనే అంశం ఈరోజు భరద్వాజ మాస్టర్ గారు మనకు అందించాడు. ఆ సందేశాన్ని ఉద్దేశంగా తీసుకుంటూ ఆయన వేసిన బాటలో మనం ప్రయాణం సాగిద్దాం. భక్తి శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।